ఈ గుడాకేశలో విద్య ఏంటంటే మొదట మనము కొంచెం ధ్యానం చేస్తున్న తర్వాత రిలాక్స్ అవ్వడం నేర్చుకుంటాం అన్నమాట. ఎలా రిలాక్స్ అవ్వాలి, కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వడం నేర్చుకుంటాం. కూర్చుని కూడా నిద్రపోతే ఎంత శక్తి వస్తుందో, ఎంత రిలాక్స్ అవుతుందో అంత రిలాక్స్ అవ్వడం మొట్టమొదటి స్థితి అయితే. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాను, మైక్లో మాట్లాడుతున్నాను మధ్యలో, అయినా కానీ రిలాక్స్ అవుతున్నాను. అంటే ఓపెన్ ఐస్ తోటి రిలాక్స్ అవ్వడం, పని చేస్తూ రిలాక్స్ అవ్వడం, ఇవన్నీ కూడా విద్యలు అనమాట. నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ విద్య. శాంతము లేక సౌఖ్యము లేదన్నారు కదా, ఆ శాంతి విశ్రాంతి స్థితి ఎంత గొప్పగా ఉండాలంటే లోపల అది ఆ శాంతి ఎంత నిద్ర గాఢ నిద్ర పైన మాస్టరీ ఉంటే, గాఢ నిద్ర ద్వారా ఎన్నో శక్తులు వస్తాయి మనకి. మన శరీరంలో హీలింగ్ జరుగుతుంది, మరి రెజనవేషన్ జరుగుతుంది, మన టిష్యూ రిపేర్ జరుగుతుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, మెమరీ సెగ్రిగేషన్ జరుగుతుంది. డీప్ స్లీప్లోనే అన్నీ జరుగుతాయి అన్నమాట. DNA లెవెల్లో చేంజెస్ కూడా జరిగి హీలింగ్ అంటే చక్కటి ఆరోగ్యం వస్తుందన్నమాట. ఓకే, స్ట్రెస్ ఉన్నా పోతుంది, డిప్రెషన్ ఉన్నా అన్నీ పోవడానికి ఏం కావాలి అందరికీ? గాఢ నిద్ర. చెప్పండి, ఏం కావాలి? గాఢ నిద్ర పైన పట్టు సాధించాలన్నమాట. అది గుడాకేశ అంటే. ఈ టెక్నాలజీ ద్వారా నేను రీసెర్చ్ చేసి నేర్పిస్తున్నాను. నేను దానిపైన PhD కూడా చేస్తున్నాను. ఈ ఇయర్లో ఆ PhD పేపర్ ప్రజెంటేషన్ థీసిస్ కూడా సబ్మిట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఇప్పటివరకు ప్రపంచంలో గాఢ నిద్రను పెంచేందుకు టెక్నాలజీస్ ఎక్కడ లేవన్నమాట. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న ఎవరికైనా నిద్ర ప్రాబ్లమ్స్ వచ్చితే ట్యాబ్లెట్ వేసిస్తారు, వేసుకున్నా కానీ దానివల్ల ఏంటంటే వాడికి క్వాలిటీ నిద్ర రావట్లేదని కనిపెట్టారనమాట. క్వాలిటీ గాఢ నిద్ర అనేది రావట్లేదు. ఓన్లీ మెడిటేషన్లో, అది కూడా ఈ గుడాకేశ మెడిటేషన్లో నేను ఈ 22 ఇయర్స్ నుంచి చేసిన రీసెర్చ్ ఇది ఫ్రెండ్స్. సో దీనికి మనము ఒక ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? డీప్ స్లీప్ ఛాలెంజ్ పెడుతున్నాము. ఎంతమంది పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్? డబుల్ యువర్ డీప్ స్లీప్ ఛాలెంజ్ అనమాట. ఓకే, మేము గైడెన్స్ ఇస్తాము, అది పార్టిసిపేట్ చేసి చక్కగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.